హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారందరికీ సంబంధించి రేపటి నుండి శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇక్కడ మనకు చెబుతున్నారు ఏంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ దేశంలో ఆధార్ కార్డు అనేది కీలకమైంది డాక్యుమెంట్గా మారిపోయింది. ఇది లేనిదే ఏ పని అయితే జరగడం లేదని చెప్పేసి చెబుతున్నారు. ఏ చిన్న పనికైనా ఆధార్ అనేది తప్పనిసరిగా కావాల్సిందే. అయితే ఆధార్పై కీలక మార్పులను అయితే తీసుకుని వస్తుంది కేంద్రం. ఒకప్పుడు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే చాలా సమయం అయితే పట్టేది. ఆన్లైన్ సెంటర్లు కానివచ్చు, మీ సేవా సెంటర్లు వద్ద వెళ్ళి తిరగాల్సి అయితే వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్లోనే అన్ని పనులు అయితే చేసుకునే వెసులుబాటును కూడా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. తాజాగా మరో కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఆధార్ కార్డు వినియోగదారులకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక మీ ఆధార్ కార్డుకు జీమెయిల్ ఐడిని కానివ్వచ్చు అప్డేట్ చేసుకోవడము, లేదా కొత్త లింక్ చేసుకోవడము ఇప్పుడు పూర్తిగా ఉచితం. ఈ సదుపాయం 2026 జాగ్రత్తగా వినండి, 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇదైతే అందుబాటులో ఉంటుంది. ఇక మీరు ఉచితంగా అప్డేట్ చేసుకోవాలన్నా, జీమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలన్నా డిసెంబర్ 31, 2026 వరకు ఉచితం. ఈ సేవకు యాక్చువల్లీ మనకేంటంటే రూ. 75 వసూలు చేసేవారు. బట్ ఇప్పటి నుంచి మీకు వసూలు చేయరు డిసెంబర్ 31వ తేదీ వరకు. అయితే ప్రస్తుతం దానిని రద్దు చేశారు. సో మీరు మీ ఆధార్ కార్డుకు జీమెయిల్ ఐడి ఎప్పుడు లింక్ చేసుకోకపోతే, లేదా మీ పాత ఈమెయిల్ ఐడికి సంబంధించి నిరుపయోగంగా ఉంటే ఇది అప్డేట్ అనేది చేయడానికి సరైన సమయము. మీ ప్రస్తుత జీమెయిల్ ఐడి ఖాతా ఆధారిత సంబంధిత అప్డేట్లు నోటిఫికేషన్లు పొందడానికి ఈ అప్డేట్ చాలా అవసరము. ఈ ప్రక్రియ చాలా సులభము, కేవలం 1 నిమిషం అయితే పడుతుంది. మీరు అధికారిక ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యాప్లో 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి లేదా అప్డేట్ ఎంపికను ఎంచుకొని మీ యొక్క కొత్త జీమెయిల్ ఐడిని చిరునామా ఎంటర్ చేసి వివరాలు ధృవీకరించండి. అభ్యర్థన సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం 15 రోజుల్లో మీ ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఈ విధంగా అప్డేట్ చేసుకోండి. అయితే మనకు డిసెంబర్ 31, 2026 తర్వాత మనకేంటంటే మనం నార్మల్గా రూ. 75 కట్టాల్సి ఉంటుంది. సో ఈ రూ. 75 మీరు కట్టకుండా మీరు ఉచితంగా చేసుకోవాలనుకుంటే కనుక మీరు డిసెంబర్ వరకు టైం అయితే ఉంది, అప్పుడు దాకా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.